ఇది చంద్రబాబు గారి షో పుటప్ కార్యక్రమాలు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. విజయవాడలో దుర్గారావు అనే చిరు వ్యాపారిని ఒక సీఎంగా అక్కడ చంద్రబాబు గారు వెళ్ళి దుర్గారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరినీ ఆపేసి మీడియా మొత్తాన్ని తీసుకొని మంచి ఫోటో షూట్ కార్యక్రమం చేసుకున్నారు. సరే ఫోటో షూట్ చేసుకున్నారు. దుర్గారావు గారిని ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటయ్యా అంటే, నీ కాలు ఎలా పోయింది అని. దానికి ఆయన నా కాలు షుగర్ వల్ల పోయింది మహాప్రభు అని చెప్పడం, నాకు పెన్షన్ రావట్లేదు, నాకు జీవనోపాధి లేదని చెప్తే, తప్పనిసరిగా నీకు పెన్షన్ ఇప్పిస్తాను, అలాగే నీకు ఇల్లు ఇప్పిస్తాను, నీ యొక్క జీవనోపాధి మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు పెద్ద బిల్డప్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు. సరే సీఎం గారే సాక్షాత్తు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన హామీ తప్పనిసరిగా ఆగమేఘాల మీద నెరవేరుద్దని చెప్పేసి ప్రజలు చూశారు, వాళ్ళతో పాటు దుర్గారావు గారు కూడా చూశాడు. సీన్ కట్ చేస్తే 5 నెలలు అవుతా ఉంది. ఇవాళ దుర్గారావు అనే వ్యక్తి విజయవాడ కలెక్టరేట్ ముందు నడి రోడ్డు మీద ఎండలో నిలబడి సీఎం గారు నాకు హామీ ఇచ్చి 5 నెలలు అవుతుంది, ఇప్పుడు దాకా పెన్షన్ లేదు, ఇల్లు లేదు, జీవనోపాధి అసలేదని చెప్పేసి మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి బిడదాకా ఎవరు రాలేదు మీ ఇంటికి అధికారులు? అసలు నేను తిరుగుతున్నా ప్రజా ఫిర్యాదులకి. ఇది చంద్రబాబు గారి షో పుటప్ కార్యక్రమాలు. ఇంతకు మించి ఏమీ లేదు. ఆయన ఏ కార్యక్రమం చేసినా బిల్డప్లు షో పుటప్లు తప్ప ప్రజలకు వనగూరేది ఏమీ లేదని చెప్పేసి ఈ సంఘటన ద్వారా అర్థమవుతా ఉంది.